హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషిరామ్ 321. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో ఊరు వచ్చి నెల రోజులకి ఎక్కువైపోయింది. ఊరు వచ్చినప్పటి నుంచి మేము అనుకుంటున్నాము ఒక ప్లేస్కి రావాలి అని చెప్పేసి. సో ఫైనల్లీ ఈరోజు అయితే వచ్చామన్నమాట. అది ఏ ప్లేస్ అన్నది నేను మీకు ఈరోజు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను, రండి. సో ఇదిగోండి, కూర్మ గ్రామం. అంటే ఆల్మోస్ట్ తెలిసి ఉండొచ్చు. దీని గురించి నేను మీకు డీటెయిల్గా చెప్పడానికి నాకు అంతగా తెలీదు. అక్కడ ఉన్న వాళ్ళు సహకరించినట్లయితే వాళ్ళని అడిగేసి మనం కనుక్కుందాము. ఇక్కడ ఏమంటే నాకు తెలిసింది ఏంటంటే కరెంట్ ఉండదు, అదొక్కటో తెలుసు, ఇంకేం తెలీదు. సో ఇంకా ఏదైనా ఈ ఊరికి ఏదైనా స్పెషల్ ఉంటే కనుక మనం అడిగేసి తెలుసుకుందాము. లోపలికైతే వెళ్దాం, రండి. ఇంకా ఇక్కడికి రాగానే ఫస్ట్ అయితే దర్శనం చేసుకోమనేసి అయితే చెప్పారనమాట. ఆ తర్వాత మీరు భోజనం చేయకపోతే ఇక్కడికి రండి, భోజనం చేద్దురు అనేసి అయితే చెప్పారు. సో ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా కృష్ణుని నమ్ముకొని ఉంటారనమాట. ఇంక ఇదంతా చూస్తుంటే అంటే చాలా బాగా అనిపించింది. ఇలాంటివి ఉండడం చాలా రేర్. అసలు ఎక్కడో వందలో ఒకటో రెండో ఎక్కడో ఊర్లలో ఉంటాయి ఇలా. ఇంకా పిల్లర్స్ ఇప్పుడు ఉన్నాయి, కానీ అప్పుడు ఇలా కర్రలతోనే చేసేవాళ్ళు. అంతా చాలా బాగా అనిపించింది అనమాట. అండ్ భోజనం కూడా మనం ఎంతమంది విజిటింగ్కి వెళ్ళినా కూడా వాళ్ళకి కూడా అక్కడ భోజనం అయితే ఉంటుంది అనమాట. మనం తినకుండా వెళ్ళినా సరే ఏమి ఇబ్బంది ఉండదు, అక్కడ తినేయొచ్చు. ఇక్కడ మనకి భోజనం కూడా ఉందన్నమాట. ఇప్పుడు మేము ఎంట్రీ అవ్వగానే భోజనం చేశారా అనేసి అడిగారు. ఇంకా మేము చేసాము అనేసి దర్శనం చేసుకొని వచ్చాము. సో ఇవన్నీ ఈ కర్రలతోనే వాళ్ళు వంట అయితే చేస్తారనమాట. ఇక్కడ గ్యాస్ కూడా ఉండదంట. మళ్ళీ న్యాచురల్ ఫార్మింగ్ చేస్తారంట. ఇక్కడ అంతా కూడా పెంకులతోనే ఉన్నాయి అన్నమాట ఇల్లులు. ఇంకా లోపల ఎలా ఉంటుందో ఒకసారి వెళ్ళి చూద్దాం, ఒకసారి పర్మిషన్ అడుగుదాము. అంటే లోపల నిజంగా కరెంటు ఉంటుందా అనేసి చిన్న డౌట్ అనమాట. ఇంకా లోపలికి వెళ్ళి చూసేసి వాళ్ళకి అడిగాను అనమాట, లోపలికి రావచ్చా అండి, వీడియో తీయొచ్చా అనేసి. అంటే ఫ్యామిలీ ఉన్నారండి, మీకు కావాలంటే అక్కడ గెస్ట్ హౌస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి తీయండి, మొత్తం అంతా కూడా సేమే ఉంటుంది ఇక్కడ అక్కడ అనేసి చెప్పారు. ఇంకా ఈయన అక్కడ వర్క్ చేస్తారంట. ఆయనకు ఆపేసి అడిగాను, నిజంగానే కరెంట్ ఉండదా అండి, లేదంటే ఉంటుందా ఏంటి అనేసి. అంటే లేదమ్మా, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవ్వరు కూడా కరెంటు వాడరు. అంటే గవర్నమెంట్ వీళ్ళకి కరెంటు ఇవ్వక కాదు, ఇప్పుడు వీళ్ళకి కావాలంటే ఇప్పటికిప్పుడు తెచ్చి కనెక్షన్ పెడతారు. కాకపోతే వీళ్ళకి అలాంటి జీవనం వద్దు కాబట్టే వాళ్ళు ఇంకా కరెంటు అవేమి వద్దు అనేసి అనుకున్నారు అనేసి చెప్పారనమాట. ఇంకా గెస్ట్ హౌస్ ఎక్కడనేసి అంటే అలాగ చూపిస్తూ ఉన్నారు. అక్కడికి ఇంకా వెళ్దాము అనేసి అక్కడి నుంచి అటువైపు అయితే స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు అవి చూసారు కదండి పెంకుటిల్లు, అక్కడికి వెళ్ళాము. లోపలికి వెళ్ళొచ్చు అనేసి అంటే ఫ్యామిలీస్ ఉంటారనేసి అన్నారనమాట. సో ఇంకా ఇక్కడ గెస్ట్ హౌస్ ఉంటుంది అనేసి అన్నారు. చూడటానికి అయితే వెళ్తూ ఉన్నాం. ఇక్కడ పువ్వులు అంతా చాలా బాగుంది. అబ్బా, మొత్తం న్యాచురల్ వాతావరణం అండి అసలుకి. రాండి, ఏమైంది? ఇక్కడ తినడానికి ఇది లేదంటే మా హస్బెండ్ ఏమో డ్రింకులు ఎక్కడ దొరుకుతాయని అడుగుతున్నారు ఆయనకి. పదండి ఇంకా ముందుకు వెళ్దాం, ఏముంటుందో చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ వెళ్తుండగా ఇక్కడ నుయ్యి అయితే కనిపించింది, బావి. అక్కడికి వెళ్దాం రండి ఫ్రెండ్స్. మనం ఒక్క గంట సేపు కరెంట్ లేకపోతేనే పెడుతుందని విలువెల్లాడిపోతాం. అలాంటిది వీళ్ళు ఇంకా 16 సంవత్సరాల నుంచి అసలు కరెంటు, ఫ్యాను ఏది లేకుండా ఉంటున్నారంట. ఇంకా ఇక్కడ బావి కూడా ఉందన్నమాట. అంటే ప్రతి ఇంట్లలో కూడా బావి అయితే ఉంది. నేను కిటికీ నుంచి చూశానమాట. ఇంకా ఆ ఇంట్లోనే వాళ్ళు తోడుతూ ఉన్నారు వంట చేసుకోవడానికి గురించి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇంత దూరం వచ్చేసి తోడుకోవాలంటే వాళ్ళకు కూడా కష్టంగా ఉంటుంది కదా. ఇంకా మేబీ అందుకోసమేమో ప్రతి ఇంట్లో కూడా పెట్టారనేసి అనుకుంటున్నా. అంటే ప్రతి ఇంట్లో ఉందో లేదో నాకు తెలియదు, కానీ నేను చూసిన 2 ఇళ్లలో అయితే బయట నుంచి చూసింది అయితే అక్కడ కనిపించింది అనమాట నాకైతే. ఇక్కడ పూల మొక్కలు, పండ్లు, చెట్లు శ్రీకృష్ణుడికి చెందినవి. దయచేసి ఏవి కూడా తీసుకొని వెళ్ళకూడదు, జస్ట్ చూడటమే, అవి ఏవి తీయకూడదు అనమాట. అప్పటి ఎడ్ల బండి అనమాట ఇది. నాకు తెలీదు, వాళ్ళు ఇప్పుడే చెప్పారు. అప్పట్లో అలా ఉండే చక్రాలు అలా. ఇదా ఇప్పుడు లేవా? ఇవి ఉన్నాయి, తక్కువ. చుట్టూ చెట్లు, చల్లటి గాలి, ఆవులు, ఇవన్నీ చూస్తుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అంటే నిజంగా మనం కూడా ఉంటే బాగుండేమో అనిపిస్తుంది, కానీ అలా ఉండలేం కదా. హాయ్ చెప్పమ్మా, ఎక్కడికి వచ్చాం? ఏ ఊరు వచ్చాం? ఎరపాడేనా? మొత్తం ఎరపాడేనా?
ఇంక ఇక్కడ ఈ గోడలు ఉన్నాయి కదండి, అవి మనకి సిమెంట్తో చేసినవి కాదంట, మట్టి అంటే బురద మళ్ళీ ఏంటి సున్నము, ఈ రెండు మిక్స్ చేసి ఇలా గోడలు కానీ ప్రతి ఒక్కటి కూడా కడతారంట ఇక్కడ. ఇంకా పెంకులు అంటే పైన స్లాబ్ ఏమీ ఉండదు, పెంకులతో అయితే వేస్తారు. ఇంకా అక్కడ అడిగితే చెప్పామంటే ఈ గోడలు ఏంటి డిఫరెంట్గా ఉన్నాయంటే ఇక్కడ సిమెంట్ అయితే వాడరు, వాటితోనే చేస్తారనేసి అయితే చెప్పారు. ఈ పెంకులన్నీ ఉన్నాయి కదా, ఇంకా కొత్తగా కట్టడానికి మేబీ ఇక్కడ పెట్టుంటారు, లేదంటే ఏవైనా డ్యామేజ్ అయినా సరే ఇవన్నీ కూడా పెట్టుకుంటారేమో. ఇంకా అలా నడుస్తూ ఉండగా ఇక్కడ సీసీ కెమెరా కనిపించింది. అసలు కరెంటే పని చేయని చోట సీసీ కెమెరా ఎలా పనిచేస్తుందిరా బాబు అనేసి బుర్ర కొట్టుకున్నాను. ఇంకా మా హస్బెండ్ చెప్పారు, ఇంక కొంచెం బుర్రవాడు, అది సోలార్తో పనిచేస్తుంది అనేసి అయితే చెప్పారు. ఓకే అనేసి ఇంకా అలాగా నడుస్తూ ఉండగా ఇవిడైతే కనిపించారు. ఇంకా ఆవిడకి అడిగాను, మీరు ఎందుకు ఈ ప్లేస్ని ఎంచుకుంటున్నారు, మీరు ఒక ఏజ్డ్ పర్సన్ కూడా కాదు, ఎందుకు ఈ ప్లేస్ని ఎంచుకున్నారు అనేసి అంటే నాకు ఇలాంటి వాతావరణంలో ఉండడం అంటే ఇష్టము, అందుకనేసి నేను పిల్లల్ని తీసుకొని ఇక్కడికి వచ్చేసాను అనేసి అయితే చెప్పారనమాట. ఆవిడ వచ్చేసి 8 months అవుతుందంట. ఇక్కడ మనము ఉండిపోవడానికి కూడా ఒక ఏజ్ లిమిట్ ఉంటుంది, వాళ్ళు చెప్పారు, నేను మర్చిపోయాను, మేబీ ఒక 45-50 నుంచి ఎలా ఉండదు అనుకుంటా. మిగతా ఎవరు వచ్చినా సరే ఇక్కడ ఉండాలి అనుకున్న వాళ్ళు ఉండొచ్చు. ఇంక ఇక్కడ వచ్చేసి పసుపు గుమ్మలండి, వాసన చూస్తే అసలు చాలా బాగుంది. ఇక్కడ మనలాగే వీళ్ళందరూ కూడా విజిట్ చేయడానికి వచ్చారనమాట ఈ కూర్మ గ్రామంకి. ఇంకా ఫ్రూట్స్ కావాలనుకున్న వాళ్ళు మేబీ బయట నుంచి తెచ్చుకుంటారనుకుంటా, కానీ మిగతావన్నీ కూడా ఇక్కడే వాళ్ళు పండించుకుంటారు. అండ్ ఎలాంటి మందులు కూడా వాటికి వేయకుండా వాళ్ళు పండించుకుంటారంట. ఆ రోజు మాత్రం మా బాబు చాలా నడిచేశాడండి. ఆ నెక్స్ట్ డే నుంచి అస్సలు బాగాలేదు మా బాబుకి హెల్త్ అయితే. ఇంకా చుట్టూ కొండలు ఎంత బాగుందో కదా. కందులు ఇవన్నీ కూడా ఎలాంటి మందు వేయకుండా ఇక్కడ పండిస్తారంట. ఇవి తీసి పక్కన పెడుతున్నారు వంట చేయడానికేమో. ఫ్రెండ్స్ అదిగోండి గెస్ట్ హౌస్కి వచ్చాం, కానీ గెస్ట్ హౌస్ తాళం వేసేసారు, మరి ఎందుకు వేసేసారో తెలీదు. అయ్యో రామ, 10 రోజుల నుంచి తీసుకెళ్ళు అంటే ఈ రోజు తీసుకొచ్చారండి. అంత బ్రతిమలాడినందుకు ఇక్కడ అంతగా ఏం లేదు, కాకపోతే ఏదో ఒక గ్రామం చూడాలి అన్నట్లుగా వచ్చామంతే. అంటే అది నిజమా అబద్ధమా, కరెంట్లు నిజంగానే ఉండకుండా ఎలా ఉంటున్నారు, ఫ్యాన్లు ఉండవా, వంటకి గ్యాస్ ఉండదా అనేసి నా డౌట్లకు వచ్చానమాట. నిజంగానే ఇక్కడ చూస్తే కర్రలు చూసారు కదా, లోడ్లు ఉన్నాయన్నమాట వంట చేసుకోవడానికి. మా బ్యాడ్ లక్ అనుకుంటా, మేము వెళ్ళిన రోజు ఆ గెస్ట్ హౌస్ అయితే క్లోజ్ ఉంది. ఫ్రెండ్స్ నాకు అసలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి రావట్లేదంట, మా హస్బెండ్ తిడుతున్నారా. ఇప్పుడు చెప్పు, నాకు చెప్పినవన్నీ చూపిస్తే కందులని చెప్తుంది మా ఆవిడ, మినిమం చూపిస్తే మినిమం చెప్తుంది. సరే తెలిసినవి అయితే ఏంటంటే నేచురల్ గా అంటే మందులు ఏం వాడకుండా పండిస్తారని చెప్తారు ఫ్రెండ్స్ వీళ్ళు. ఇంకా అంతే, ఇంకేంటి. ఇంకా మనకి వీళ్ళకి తేడా ఏంటి, మనం గ్యాస్ మీద వండుతాం, వీళ్ళు కట్టెల మీద వండుతున్నారు. ఇంకా మనకి కరెంట్ ఉంటుంది, కరెంట్ లేదు. ఇంకా ఫోన్ వాడుతున్నాం, వాడటం అంటున్నారు, అది మనకు తెలియదు. ఒకటే ఫోన్ ఉంటుందంట రిసెప్షన్ లో, ఏదైనా చుట్టాలు బంధువులకు ఫోన్ చేసుకోవాలంటే అక్కడికి వెళ్ళేసి ఫోన్లో మాట్లాడతారంట. అది ఏదైనా అంటే మనం జీవిస్తున్న దానికి వీళ్ళు ఇక్కడ ఉన్న దానికి చాలా తేడా ఉంది. అది చాలా ప్రశాంతంగా ఉంటారు, అంటే దేవుడిని నమ్ముకొని ప్రశాంతంగా ఉంటారనమాట. అంటే ఇంకా ఎలాంటి ఆశలు అవేమీ లేకుండా ఇక్కడ ప్రశాంతమైన వాతావరణంలో అలాగే జీవించాలనేసి వచ్చారు. కొందరు రీసెంట్గా వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొందరు ఎన్నో సంవత్సరాలుగా ఉన్న వాళ్ళు ఉన్నారనమాట. నాకు ఎందుకు అంత అనిపించలేదు అంటే ఆల్రెడీ నేను అలాంటి దాంట్లో ఉన్నాను, లైక్ అంటే అలాంటి వాతావరణం. ఫోన్ లేకుండా ఉన్నాను అప్పుడు, ఇప్పుడు కదా ఫోన్లు, అప్పుడు ఏంటి ఫోన్లు, మరి అప్పుడు ఎవరికి లేవు, నీకేనేటి ఎందుకు లేవు, ఉన్నాయి అప్పటి నుంచి ఎందుకు ఉండే. అలాగే నడుచుకుంటూ వెళ్తున్నాం. కాకపోతే ఈ వాతావరణం ఎంత బాగుందో, చుట్టూగా ఇదిగో అరటి పళ్ళు గెల. కానీ ఇక్కడ అన్నీ చూడడమే తప్ప ఏవి కూడా తీయకూడదు, అక్కడ ఆల్రెడీ బోర్డులో రాసేసారనమాట, జస్ట్ చూడటానికి అని. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అవి తినడానికి కదా అన్ని పండించుకుంటున్నారు, మనం చూడడానికి వచ్చాం. ఇదిగోండి అన్ని ప్రతి దగ్గర కూడా నుయ్యిలే ఉన్నాయి, అలాగే ఇల్లులు ఉన్నాయి కదా, అది లోపలికి వెళ్ళడానికి కుదరలేదు. కానీ కిటికీలో చూసామన్నమాట, ప్రతి ఇంట్లోనూ ఒక నుయ్యి అయితే ఉంటుంది. ఆ నుయ్యిలో నుంచి తోడే ప్రతి దానికి వాటర్ వాడతారు, అదే వాటర్ తాగుతారు, అదే వాటర్ వండుకుంటారు. నాకు తెలిసి ఇప్పుడు పండించడానికి వాటర్ కావాలి కాబట్టి వాళ్ళు తోడలేకపోవచ్చు, ఏమైనా ఇంజిన్ పెట్టచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే కరెంట్ ఉన్నది కాబట్టి వాళ్ళు తోడాలంటే అన్ని నీళ్ళు, పొలం కావాల్సిన నీళ్ళు తోడలేం కదా, మోటార్ పెడతాను అనుకుంటున్నాను నేను. ఓకే, అదే డీజిల్ మోటార్ ఉంటుంది అది, అదంట. చెట్లు ఉన్నాయి. ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం, ఇంటికంటే పార్కింగ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం కదండి. అబ్బా చల్ల గాలి, ప్రశాంతంగా. ఆయనకు అడిగితే అసలు మీరు ఎందుకు ఇక్కడికి వచ్చేసారు, మరి మీ పిల్లల భవిష్యత్తు ఏంటంటే మేము ఎలా ఉంటున్నామో మా పిల్లల భవిష్యత్తు కూడా ఇక్కడే అనేసి అంటున్నారనమాట.
పాపం వినోద్ చూడండి 2 పిల్లలు మోసుకొని ఎలా వస్తున్నాడు అసలుకి. మా పిల్లలు అయితే చెప్పిన మాట ఏంటో సరేలా చూస్తారు కదనేసి జాలిపడి తీసుకొస్తే వాళ్ళు మాకు చుక్కలు చూపిస్తారనమాట. మీ అమూల్యమైన గంట సమయం మాకు కేటాయించండి. మీరు అన్నిటికంటే విలువైన వస్తువులు పొందాలనుకుంటున్నారా? మీ ధన సంపాదనలు మీకు నిజమైన ఆనందాన్ని ఇస్తున్నాయా? ఈ ప్రపంచంలో అత్యంత ఉన్నతమైన సుఖం పొందాలనుకుంటున్నారా? మీరు ఎప్పుడైనా తరగని ఆనందం కోసం ప్రయత్నించారా? లేదు కదా. ఇక్కడికి వస్తే ఉంటదంట. మరి నేనైతే ఫోన్ లేకుండా అస్సలు ఉండలేను ఫ్రెండ్స్. ఏంటి మా హస్బెండ్ కూడా ఇక్కడే ఉంటుంది అంటే ఇవన్నీ చదువుతాండి. ఓకే, ఇంకా కూర్మం గ్రామానికి బాయ్ బాయ్ చెప్పేసి మా గ్రామానికి వెళ్ళిపోతున్నాను నేనైతే. మా హస్బెండ్ ఇక్కడే ఉండిపోతారట సెల్ అవన్నీ ఇచ్చితే. ప్రియమైన ప్రజలారా, సమస్యలతో నిండి ఉన్న ప్రస్తుత ఆధునిక సమాజానికి ఒకే ఒక పరిష్కార మార్గం ప్రాచీన భారత జీవన విధానాన్ని పాటించడం. కూర్మ గ్రామం రాండి. మా హస్బెండ్ ఉండిపోతారు. ఇప్పుడు సెల్ అవన్నీ ఇచ్చేసరి ఇక్కడ. నిరుద్యోగం యొక్క రేటు 2013లో 5.33 ఉంటే అది 2023లో 8.93 ఉంది. సెల్ ఫోన్లకు బానిసలు నేనే. 46% ప్రజలు ప్రతిరోజు 5 నుంచి 6 గంటలు కాదు 8 గంటలు చూస్తున్నారు. గంటల సమయం సెల్ ఫోన్ మీద గడుపుతున్నారు. అంతేకాకుండా 33% పిల్లలు రోజుకి 4 గంటల సమయం సెల్ ఫోన్ల మీద గడుపుతున్నారు. ఇంకా వెళ్తుండగా ఇక్కడ బుక్స్ అయితే చూపించారు, మీకు కావాలంటే కొనుక్కోండి అని చెప్పేసి. ఇంకా అంతసేపు మా హస్బెండ్ చూసిన తర్వాత అది చదివినా చదవకపోయినా తీసుకోకుండా అయితే ఉండరు. ఇంకొక సెట్ అయితే తీసుకున్నాము. ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం ఫ్రెండ్స్. ఇంకా దారిలో చక్కగా పకోడీ, బజ్జీ, సమోసా ఇవన్నీ తినుకొని వెళ్తున్నాం అనమాట. మేము ఊరొచ్చామంటే ఖచ్చితంగా ఈవినింగ్ అయితే మాకు పకోడీలు అయితే ఉండాలండి. అంటే బాగుంటాయి ఈ టేస్ట్, మళ్ళీ మాకు మైసూర్లో రాదు. అందుకనేసి తినుకొని అలాగా వెళ్తూ ఉన్నాం అనమాట. ఇంకా అక్కడికి ఆ కూర్మం గ్రామం కూడా కరెక్ట్ టైంకి వెళ్ళామేమో అనిపిస్తుంది. యాక్చువల్గా మార్నింగ్ వెళ్దాం అనుకున్నాం, కానీ మార్నింగ్ నుంచి మా హస్బెండ్ ఏదో ఒక విధంగా పోస్ట్పోన్ చేస్తూనే వచ్చారనమాట. ఇంకా అలాగ మధ్యాహ్నం వెళ్ళడం అయ్యింది. అక్కడికి వెళ్ళేసరికి కొంచెం ఎండ కూడా పోయిందనమాట. అక్కడి నుంచి బయలుదేరేసరికి ఈ టైం అయింది. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అయిందనమాట. మరీ ఎండగా ఉన్నా సరే వెళ్ళలేము, తిరగలేము. ఇంకా చల్లగా ఉన్నప్పుడు అలాగే వెళ్ళేసి చూసి వచ్చామన్నమాట. ఎప్పటి నుంచో అనుకుంటున్నది ఈ రోజుకైతే అయ్యింది.